Hi students, welcome to Masterminds. My name is Joseph Podota. We discuss about day before exam strategy of business mathematics regarding 40 marks of paper 3. Right? Smart study strategy ఎలా prepare అవ్వాలి, effective time management. Coming to next one, focus on high weightage chapters నాన్న. సో పేపర్ 3లో బిజినెస్ మ్యాథ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలని దీని మీద చూద్దాం. సో హైయెస్ట్ వెయిటేజ్ టైం వాల్యూ ఆఫ్ మనీ కాబట్టి 2 అవర్స్ స్పెండ్ చేయండి. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్ చేయండి. డిఫరెన్స్ ఆఫ్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా చూడండి. డిప్రిసియేషన్ పాపులేషన్ ప్రాబ్లమ్స్ గ్యారంటీకి ఎక్స్పెక్ట్ చేస్తాము. ప్రజెంట్ వాల్యూ ఫ్యూచర్ వాల్యూ గ్యారంటీగా క్వశ్చన్ ఉంటుంది. ప్రజెంట్ వాల్యూ ప్రిన్సిపల్, ఫ్యూచర్ వాల్యూ అంటే అమౌంట్. రిగార్డింగ్ దిస్ మనము ప్రిన్సిపల్ అండి, ప్రజెంట్ వాల్యూ అండ్ ప్రిన్సిపల్, ఫ్యూచర్ వాల్యూ అంటే అమౌంట్. సింగిల్ పేమెంట్ ఉంటే, సింగిల్ క్యాష్ ఫ్లో ఉంటే అది ప్రజెంట్ వాల్యూ, ఫ్యూచర్ వాల్యూ అండ్ ప్రిన్సిపల్ అమౌంట్. సీక్వెన్స్ ఆఫ్ ఉంటేనే నెక్స్ట్ కాన్సెప్ట్ అండి యానిటీలోకి వెళ్తాం. సో యానిటీలో ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యానిటీ ఏంటి, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ యానిటీ ఏంటి, పర్పెచుటీ ఫార్ములా రెగ్యులర్లోను యాజ్ వెల్ యాజ్ ఇమ్మీడియట్లో ఫార్ములా ప్రాక్టీస్ చేయండి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ దాని మీద ఉన్నాయి. కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ సిఏజిఆర్ అంటే ఐ వాల్యూ ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. సో క్వశ్చన్లో ఏమీ మెన్షన్ చేయలేదు అనుకోండి రిగార్డింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మెన్షన్ చేయకపోతే ఫస్ట్ ప్రయారిటీ గివ్ టు సింపుల్ ఇంట్రెస్ట్, దెన్ అదర్వైజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే రెండింటి గురించి అయితే ఆన్సర్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగిల్ క్యాష్ ఫ్లో ఉందా, సీక్వెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఉందా. సింగిల్ క్యాష్ ఫ్లో అయితే ప్రిన్సిపల్ అమౌంట్ అండి, సీక్వెన్స్ కనుక అయినట్లయితే యానిటీలో మనం ప్రాబ్లం ఉన్నట్టు. కమింగ్ టు నెక్స్ట్ చాప్టర్ ఈక్వేషన్స్ నానా. సో 1 అవర్ స్పెండ్ చేయొచ్చు. సాల్వింగ్ ఆఫ్ ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అండి. రైట్, గ్యారంటీగా క్వశ్చన్ ఎక్కువ సందర్భాలు ఇస్తున్నాడు. ఫైండింగ్ ద రూట్స్ అండి, క్వాడ్రిక్ ఈక్వేషన్ కావచ్చు, క్యూబిక్ ఈక్వేషన్ కావచ్చు, గ్యారంటీగా క్వశ్చన్ వస్తుంది. ఫ్రేమింగ్ ఆఫ్ న్యూ క్వాడ్రిక్ ఈక్వేషన్, రూట్స్ నేచర్ మీద ఇవ్వచ్చు అండి ఇక్కడ, లేదంటే ఒక ఆల్ఫా బీటా రూట్స్ ఇచ్చేసి ఫార్మ్ ఏ న్యూ క్వాడ్రిక్ ఈక్వేషన్. హూజ్ రూట్స్ ఆర్ ఆల్ఫా ప్లస్ బీటా అండ్ ఆల్ఫా మైనస్ బీటా, ఈ కాన్సెప్ట్లో కావచ్చు. హూజ్ రూట్స్ ఆర్ నెగటివ్స్ ఆఫ్ ద గివెన్ రూట్స్, ఇలాగా ఫ్రేమింగ్ ఆఫ్ న్యూ క్వాడ్రిక్ ఈక్వేషన్. నెక్స్ట్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న వెర్బల్ టు ఈక్వేషన్ ఫామ్. సో 2 డిజిటల్ నెంబర్స్ కానీ, ఏజెస్ మీద ప్రాబ్లమ్స్ కానీ, కాస్ట్ కర్వ్ మీద ప్రాబ్లమ్స్ కానీ, ఫ్రాక్షన్స్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఇందులో ఉంటాయి, ఫాలోఅప్ చేసుకోండి. పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్, స్టూడెంట్స్ ఆఫెన్ కన్ఫ్యూజ్ టు ఐడెంటిఫై పర్మిటేషన్ ఆర్ కాంబినేషన్ దేని మీద బేస్ ఉందని. సో పర్మిటేషన్ ప్రాబ్లం అంటే ఆర్డర్ ఇంపార్టెన్స్ అంటే పర్మిటేషన్ అన్న ఓన్లీ సెలెక్షన్కి ఇంపార్టెన్స్ ఉందండి, ఆర్డర్ ఇంపార్టెన్స్ లేదు. కాంబినేషన్, సో ఫండమెంటల్ ప్రిన్సిపల్ అబ్జర్వ్ చేయండి. అరేంజ్మెంట్ ప్రాబ్లమ్స్ పర్సన్స్ కావచ్చు, లెటర్స్ కావచ్చు, డిజిట్స్ కావచ్చు, అండర్ రిస్ట్రిక్షన్ అండి. రైట్, ఒక పర్టికులర్ మోడల్ ఉంది పర్మిటేషన్ అండ్ కాంబినేషన్లో, జాగ్రత్తగా ఫాలోఅప్ చేయండి. కమ్ టుగెదర్ కానీ, డు నాట్ కమ్ టుగెదర్ కానీ, నెవర్ కమ్ టుగెదర్, హై ఇంపార్టెన్స్ ఇవ్వండి. డివిజిబిలిటీ రూల్స్ చూడండి, ఎస్పెషల్లీ 2 and 5 చూడండి. కమిటీ ప్రాబ్లమ్స్ కానీ, మ్యాచెస్ సంబంధించి పాయింట్ NC2, షేక్ హ్యాండ్స్ కానీ, లైన్స్, ట్రయాంగిల్స్, డయాగ్నల్స్ ఇవన్నీ కూడా రివైండ్ చేసుకోండి. సో ఐడెంటిఫై ద డిఫరెన్స్ బిట్వీన్ పర్మిటేషన్ అండ్ కాంబినేషన్. రిగార్డింగ్ సీక్వెన్సెస్ నానా ఏపీ అండ్ జీపీ హై ఇంపార్టెంట్ నానా. ఫైండింగ్ nth టర్మ్ కానీ, ఏ కానీ, డి కానీ, ఆర్ కానీ రెగ్యులర్గా అడిగేటువంటి క్వశ్చన్స్ అండి. 2 terms ఆర్ గివెన్ ఇన్ ఏపీ ఆర్ జీపీ, ఫైండింగ్ ఎనీ అదర్ టర్మ్ చాలా రెగ్యులర్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్. బేస్డ్ ఆన్ మిడిల్ టర్మ్స్ అండి. మిడిల్ టర్మ్ ఇస్తే కనుక SN ఈక్వల్ టు n ఇంటూ మిడిల్ టర్మ్, అదే జీపీలో ప్రొడక్ట్ ఆఫ్ టర్మ్స్ అడుగుతాడండి. మిడిల్ టర్మ్ పవర్ n టెక్నిక్స్ ఇచ్చేసుకుని కూడా మీరు ఇచ్చేయండి. AM, GM, HM రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ ఎవ్రీ 2 పేపర్స్ ఆర్ మన పేపర్ చూస్తున్నాం, ఒక్కొక్క పేపర్లో 2 ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. రిలేషన్ బిట్వీన్ AM, GM, HM కానీ, AM, GM, HM ఇచ్చేసి నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయడం కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్. రిగార్డింగ్ రేషియో అండ్ ప్రపోర్షన్ 30 minutes స్పెండ్ చేయండి అన్న. బేసిక్ కాన్సెప్ట్స్ అండి. కంటిన్యూడ్ రేషియో మీద ప్రాబ్లమ్స్ కానివ్వండి, అమౌంట్ డివిజన్ ఇంటూ పార్ట్స్, సర్టెన్ అమౌంట్ ఉందండి, రికార్డింగ్ పార్ట్నర్షిప్ కావచ్చు, లేదా కంటిన్యూడ్ రేషియో నుంచి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్లో మనం A:B:C, A:B:C, C:D రేషియోలో డివైడ్ చేసి ఫైండ్ అవుట్ చేయటం. నెక్స్ట్ గివ్ ఇంపార్టెన్స్ టు కాయిన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అలానే ఏజెస్ ప్రాబ్లమ్స్ నానా. నెక్స్ట్ లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ అండి. స్పెండ్ లెస్ టైమ్ రిగార్డింగ్ దిస్ వన్. ఫార్మింగ్ ఇన్ఈక్వాలిటీస్ నానా మన మెటీరియల్ మోడల్ 1 and 2 చూడొచ్చు. మోడల్ 2 వెరీ వెరీ ఇంపార్టెంట్, మాస్టర్ మైండ్స్ మెటీరియల్ అండి. ఐడెంటిఫైయింగ్ ఇన్ఈక్వాలిటీస్ ఇంటూ గ్రాఫ్స్ అండి. ఐడెంటిఫైయింగ్ ఇన్ఈక్వాలిటీస్ ఆఫ్ గ్రాఫ్స్ అండి. సో ఇచ్చినటువంటి గ్రాఫ్స్కి వెరీ రీసెంట్ జనవరిలో ఉంది, వాటికి మనం ఇన్ఈక్వాలిటీస్ ఐడెంటిఫై చేయాలండి. మనకు ఆల్రెడీ టెక్నిక్స్ తెలుసు, వాటి ద్వారా త్రూ రిగార్డింగ్ ఆరిజిన్, అవే టు ఆరిజిన్ అనేది అబ్జర్వ్ చేయండి. అండ్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఎట్ వెరీ ఈజీ అండి, 5 secondsలో మనం ఆన్సర్ చేయొచ్చు. ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మీద ప్రాబ్లం, ప్రాఫిట్ లాంటివి అయితే మ్యాక్సిమం అయితే అడుగుతామండి, కాస్ట్ ఫంక్షన్ లాంటివి అయితే మినిమైజేషన్లో చూస్తాం. నెక్స్ట్ ఇండిసెస్ అండ్ సర్డ్స్, స్టిక్ టు బేసిక్ ఫార్ములా అండి. ఆ ఫార్ములా బేస్ చేసుకొని సింప్లిఫికేషన్ ఆస్పెక్ట్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ క్యాన్ బి సాల్వ్ బై వెరిఫికేషన్ కానీ, సబ్స్టిట్యూషన్ కానీ, సూటబుల్ వాల్యూస్ 0 and 1 తీసుకోవడం కానీ, K తీసుకోవడం కానీ, ఇవన్నీ కూడా. సర్డ్స్లో ప్రాబ్లమ్స్ అయితే ట్రై టు డిపెండ్ ఆన్ క్యాలిక్యులేటర్ టెక్నిక్స్ మీకు ప్రాక్టీస్ చేయించాం, వాటిని ఫాలోఅప్ చేసుకోండి. రిగార్డింగ్ సెట్ థియరీ, సబ్సెట్స్ కానీ, ప్రాపర్ సబ్సెట్స్ వెరీ రిపీటెడ్ అడుగుతున్నాడు. నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఫార్ములా 2 power n, ప్రాపర్ సబ్సెట్స్ 2 power n - 1,
ఇవి లిస్ట్ అవుట్ చేయడం కానీ, ఆపరేషన్స్ ఆన్ సెట్స్, యూనియన్ ఇంటర్సెక్షన్, డెల్టా, డిఫరెన్స్ అండ్ కాంప్లిమెంట్, వీటి మీద ప్రాబ్లమ్స్ బేస్డ్ అండ్ వెన్ డయాగ్రామ్స్ అండి, ఎన్ ఆఫ్ ఏఎన్ బి, ఎన్ ఆఫ్ ఏఎన్ బి యూనియన్ సి, ఎన్ ఆఫ్ ఏ డెల్టా బి, ఓన్లీ బి కనుక్కోవటం, ఇవన్నీ కాన్సన్ట్రేట్ చేయండి. రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్, కార్టీజియన్ ప్రొడక్ట్ నుంచి గ్యారంటీగా ఒక మార్క్ ఇస్తున్నాడు. ఈ టాపిక్ ఒక 40 minutes స్పెండ్ చేయండి. టైప్స్ ఆఫ్ రిలేషన్స్, రిఫ్లెక్సివ్, సిమెట్రిక్, ట్రాన్సిటివ్, యాంటీ సిమెట్రిక్, ఈక్వలెన్స్ అండ్ పార్షియల్ ఆర్డర్. ఈక్వలెన్స్ బెస్ట్ 3-4 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, నన్ను ప్యారలల్, ఈక్వల్, అప్రాక్సిమేట్లీ ఈక్వల్, ఐడెంటికల్, ఈక్వల్, సిమిలర్, కాంగ్రెన్స్ లాంటి, పార్షియల్ ఆర్డర్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇవన్నీ కూడా ఫాలోఅప్ చేసుకోండి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్, ఇమేజెస్, కాంపోజిషన్ ఆఫ్ ఫంక్షన్, ఎఫ్ సర్కిల్ జీ, జీ సర్కిల్ ఎఫ్ కానీ, ఎఫ్ ఇన్వర్స్, షార్ట్ కట్స్ ఇచ్చాము నాన్న, రెండు ఫాలోఅప్ చేయండి. ఫైనల్గా పాసిబిలిటీ ఉంటే డొమైన్ అండ్ రేంజ్ చూడండి. డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ స్టాండర్డ్ ఫార్ములా స్టిక్ ఆన్ అవ్వండి. మోస్ట్లీ యూవీ యూబీవై రూల్ కానీ, చైన్ రూల్ మీద క్వశ్చన్స్ ఇస్తున్నారు. పారామెట్రిక్ వెరీ ఇంపార్టెంట్ అన్న. అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ జీ ఆఫ్ ఎక్స్, బోత్ బేస్ అండ్ పవర్ ఆర్ వేరియబుల్ అండ్ ఎకనామిక్స్ బేస్డ్ ప్రాబ్లమ్స్ అనేది ఫాలోఅప్ చేయండి. రిగార్డింగ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ ఒక 1/2 hour స్పెండ్ చేయొచ్చు. స్టాండర్డ్ ఫార్ములే, ఎస్పెషల్లీ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు లాగ్ ఎక్స్, ఈ పవర్ ఎక్స్ మోర్ కాన్సన్ట్రేట్ చేయండి. డెఫినెట్ ఇంటిగ్రేషన్ నుంచి గ్యారంటీగా క్వశ్చన్ ఇస్తున్నారు మనం రీసెంట్ ఎగ్జామ్ చూస్తే. సో టాప్ 5 ఫార్ములాస్ ఇందులో మనకు తెలుసు కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఈ పవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాంబినేషన్ కానీ, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కాంబినేషన్ మీద ఒక 5 ఫార్ములాస్ ఉన్నాయి మన మెటీరియల్లో కూడా, అవి ఫాలోఅప్ చేయండి. ఎకనామిక్స్ బేస్డ్ ప్రాబ్లమ్స్ అని, మార్జినల్ కాస్ట్, మార్జినల్ రెవెన్యూ, మార్జినల్ ప్రాఫిట్ ఇస్తారు, కాస్ట్, రెవెన్యూ, ప్రాఫిట్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, లెస్ ఇంపార్టెన్స్ రిగార్డింగ్ 13 చాప్టర్స్ అండి. స్టాండర్డ్ ఫార్ములా ఒక 10 ఫార్ములా ఉన్నాయి మన మెటీరియల్లో, అవి ఫాలోఅప్ చేయండి. బీ కాన్సన్ట్రేట్ ఆన్ ఎల్ హాస్పిటల్ రూల్ అండి, రైట్. లిమిటెడ్ ఇన్ఫినిటీ మోడల్ ఒకటి ఎక్స్ట్రా చేయండి. 1 power ఇన్ఫినిటీ ఒక 3-4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రైట్. ఆన్సర్ ఈ ఫార్ములా ఉంటుందండి, ఈ పవర్ ఏబీ ఫామ్లో, అది ఫాలోఅప్ చేయండి. లాగరిథమ్స్ అండి, తక్కువ ఇంపార్టెన్స్ కాన్సెప్టే, 15 minutes. బేసిక్ ఫార్ములా స్టిక్ ఆన్ అవ్వండి. సబ్స్టిట్యూషన్లోనో వెరిఫికేషన్లోనో మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ట్రై చేయండి. 4 కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ కనుక ఇస్తే మన పాయింట్ ఉందండి, 1 + ABC = 2BC. ఇంకా కొన్ని మనం షార్ట్ కట్స్ ఇచ్చాము, అవి ఫాలోఅప్ చేయండి. రిగార్డింగ్ ప్రాబబిలిటీ, హై వెయిటేజ్ చాప్టర్ మనకి స్టాటిస్టిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుందండి. 5 to 7 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రిగార్డింగ్ థియరీ ఒక 1/2 hour స్పెండ్ చేయండి. ఈవెంట్స్, టైప్స్ ఆఫ్ ఈవెంట్స్, ప్రాబబిలిటీ కానివ్వండి, ఇండిపెండెంట్ ఈవెంట్స్ వాటి యొక్క ఫాలోఅప్ కానీ చూడండి, ఇండిపెండెంట్ ఈవెంట్స్ సంబంధించి. రిగార్డింగ్ ప్రాబ్లమ్స్ నానా, బేస్డ్ ఆన్ కాయిన్స్ కానీ, డైస్ కానీ, కార్డ్స్ కానీ, డ్రాయింగ్ బాల్స్ ఆఫ్ సెవరల్ మోడల్స్ ఉన్నాయండి. డ్రాయింగ్ బాల్స్ మీద మోడల్ 3 నుంచి మనం లాస్ట్ మోడల్ వరకు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఫాలోఅప్ చేయండి. రిగార్డింగ్ 2 ఈవెంట్స్ కనెక్టెడ్ బై ఆర్, అండ్ గివెన్ దట్ అండి. సో ఆర్ అంటే ఎడిషన్ థియరం, ఏ యూనియన్ బి ఫార్ములా వాడాలి. అండ్ అంటే పి ఆఫ్ ఏ సెక్షన్, పి ఆఫ్ ఏ పి ఆఫ్ బి ఇండిపెండెంట్ అయితే, ఆర్ ఆ కాన్సెప్ట్ని బట్టి 3 కూడా ఈవెంట్స్ ఉండొచ్చు, ఆ ఫార్ములా తీసుకోండి. గివెన్ దట్ కండిషనల్ ప్రాబబిలిటీ, ఫార్ములా కంటే మనం జనరల్ వేలోని ప్రాబ్లమ్ ఈజీగా చేయొచ్చు, ఫాలోఅప్ చేయండి. రిగార్డింగ్ ఇండిపెండెంట్ ఈవెంట్స్, స్కాలర్షిప్ కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ, గెటింగ్ జాబ్స్ కానీ, ఇవన్నీ కూడా మనము ఇండిపెండెంట్ ఈవెంట్స్లో చూడొచ్చు. రైట్. నేను ఒక స్ట్రాటజిక్గా ఆర్డర్ ప్రకారం టైం మేనేజ్ చేసుకుంటూ, ఇదే ఆర్డర్ కాకపోయినా కూడా మీకు కంఫర్టబుల్ ఆర్డర్లో టాప్ టాపిక్స్కి, హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్కి హై ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రిపేర్ అవ్వండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. Hello my dear student friends, this is Ravishankar sir, statistics faculty. In this video we are going to briefly discuss about the day before exam strategy for the attempt of May 2025. So first of all, to begin with the day before examination strategy, do not carry the impact of the earlier exams. అంటే మనం ఎగ్జామ్ అయిపోయిన వెంటనే, మనం ఆల్రెడీ ఎగ్జామ్ హాల్లో నుంచి బయటకు వచ్చిన వెంటనే ఫ్రెండ్స్ తోటి డిస్కస్ చేస్తాము, యాజ్ వెల్ యాజ్ బస్సులో మనం హాస్టల్కి వచ్చేదాకా కూడా ఫ్రెండ్స్ తోటి డిస్కస్ చేస్తాము. అక్కడితోటి దాన్ని ఆపేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఫ్రెష్ మైండ్ తోటి మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. సో డూ నాట్ లెర్న్ ఆర్ ప్రిపేర్ ద టాపిక్స్ విచ్ యూ వాంట్ టు లెర్న్ సో ఫార్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. అంటే మనం ఇప్పటిదాకా అసలు రివిజన్ ఎగ్జామ్స్లో కానీ ఎక్కడ కవర్ అవ్వనటువంటివి, మనం నేర్చుకున్నటువంటివి ఇప్పుడు డే బిఫోర్ ఎగ్జామినేషన్ కూర్చొని నేర్చుకోవటం అనేది కరెక్ట్ కాదు. సో అలాంటి ప్రయత్నం అయితే చేయొద్దు. ఆల్రెడీ మీరు నేర్చుకున్న వాటినే పర్ఫెక్ట్గా ప్లాన్డ్గా మీరు ఈ 1 day లో స్ట్రాటజీ ప్లాన్ చేసుకోవాలి. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ 40 marks మనకి ఎగ్జామినేషన్లో ఉంటాయి స్టాటిస్టిక్స్లో. Completely MCQ based examination. This MCQ based exam includes both the theory questions as well as problems. అయితే మీరు ప్రిపేర్ అవ్వాల్సిన వాటిల్లో మనకి కొన్ని హై వెయిటేజ్ చాప్టర్స్ ఉన్నాయి, కొన్ని మోడరేట్ వెయిటేజ్ చాప్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్రియారిటీ ఎప్పుడు కూడా హై వెయిటేజ్ చాప్టర్స్కి ఇవ్వండి. హై వెయిటేజ్ చాప్టర్స్లో మనం ఫస్ట్ ప్రిపేర్ అవ్వాల్సింది మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో మీరు మోస్ట్ ఇంపార్టెంట్గా కవర్ చేసుకోవాల్సిన మోడల్స్ ఏంటి సార్ అంటే,
ఇండివిజువల్ సిరీస్ మోడల్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ యావరేజెస్. అంటే మనం నేర్చుకునే వాటిల్లో అర్థమెటిక్ మీన్, మీడియన్, మోడ్, జామెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్ అండ్ పార్టిషన్ వాల్యూస్, వీటన్నిటిలోనూ ఇండివిజువల్ సిరీస్ మోడల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ పర్ఫెక్ట్గా మీరు ఈ 1 డేలో ముందు మోస్ట్ ఇంపార్టెంట్గా ఫోకస్ చేసుకోండి. అలాగే కరెక్టెడ్ అర్థమెటిక్ మీన్, కంబైన్డ్ అర్థమెటిక్ మీన్ ఫర్ డిస్క్రీట్ సిరీస్, ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్ యావరేజెస్, రిలేషన్షిప్ బిట్వీన్ మీన్, మీడియన్ అండ్ మోడ్ అండ్ కామన్ ప్రాపర్టీస్ ఇంక్లూడింగ్ ఈక్వేషన్ మోడల్. ఇవి మనం మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో బిఫోర్ 1 డే అన్ని మోడల్స్ని కవర్ చేసుకోలేకపోయినా మోస్ట్ ప్రాబబ్లీ ఈ మోడల్స్ని మనం పర్ఫెక్ట్గా నేర్చుకున్నా సరే మనం బాగా ఈ చాప్టర్ని అటెంప్ట్ చేయొచ్చు. సెకండ్ వన్, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ చాప్టర్లో మీరు మోస్ట్ ఇంపార్టెంట్గా ఫోకస్ చేసుకోవాల్సింది అబ్సల్యూట్ మెజర్స్కి రిలేటివ్ మెజర్స్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, వాట్ ఆర్ ద బేసిక్ డిఫరెన్సెస్ ఫర్ absolute measures and relative measures, and individual series for all measures of dispersion, that is range, quartile deviation, mean deviation and standard deviation, coefficient of variation, relationship between QD, MD and SD, common properties including equation model. సో మ్యాండేటరీగా ఈ కామన్ ప్రాపర్టీస్ ఇంక్లూడింగ్ ఈక్వేషన్ మోడల్ అనేది మాత్రం కంపల్సరీగా ఫోకస్ చేయండి. ఎందుకంటే మనకి ఈక్వేషన్ మోడల్ మీద కంపల్సరీగా మనకి మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అండ్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో చాలా ఇంపార్టెంట్గా మనకు క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వన్, ఇండెక్స్ నంబర్స్. ఇండెక్స్ నంబర్స్లో మీరు మోస్ట్ ఇంపార్టెంట్గా ఫోకస్ అవ్వాల్సిన కాన్సెప్ట్స్ సింపుల్ అగ్రిగేటివ్ మెథడ్, వెయిటెడ్ అగ్రిగేటివ్ మెథడ్లో అన్నీ కాకపోయినా లాస్పియర్స్ మెథడ్, పాస్టిస్ మెథడ్, బౌలీస్ మెథడ్, ఫిషర్స్ మెథడ్ అండ్ మార్షల్ ఎడ్జ్వర్త్ మెథడ్ వరకు మీరు ఫోకస్ చేసి ప్రిపేర్ అయినా సరిపోతుంది. అలాగే వెయిటెడ్ ఏఎం ఆఫ్ రిలేటివ్స్ మెథడ్ అండ్ దెన్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ నంబర్స్, డీఫ్లేటింగ్. ఈ రెండు కాకుండా టెస్ట్స్ ఆఫ్ ఎడిక్వసీ అనే కాన్సెప్ట్స్ని కూడా మనం ప్రిపేర్ అవ్వాలి. ఈ టెస్ట్స్ ఆఫ్ ఎడిక్వసీలో మనకి 4 టెస్ట్స్ ఉంటాయి: యూనిట్ టెస్ట్, టైం రివర్సల్ టెస్ట్, ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్, సర్క్యులర్ టెస్ట్. ఏ మెథడ్ ఏ టెస్ట్ని సాటిస్ఫై చేస్తోంది, ఏ టెస్ట్ని సాటిస్ఫై చేయట్లేదు అనేది కూడా మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ వన్, స్టాటిస్టికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ డేటా. స్టాటిస్టికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ డేటా అనే దాంట్లో ఎలాంటి చాయిస్ లేదండి, మీరు మొత్తం కంప్లీట్గా హోల్ చాప్టర్ ప్రిపేర్ అవ్వాల్సిందే, బికాజ్ ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ థియరీ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ దెన్ ప్రాబబిలిటీ. ఈ ప్రాబబిలిటీలో మీరు ఏమేమి సబ్ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి అనేది మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ కవర్ చేస్తారు. అండ్ దెన్ మోడరేట్ వెయిటేజ్ చాప్టర్స్. మోడరేట్ వెయిటేజ్ చాప్టర్స్లో మనకున్న చాప్టర్స్ కొరిలేషన్. కొరిలేషన్లో మీరు మోస్ట్ ఇంపార్టెంట్గా 1 డే బిఫోర్ మీరు ప్రిపేర్ అవ్వగలిగితే స్పియర్మన్స్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ప్రిపేర్ అవ్వండి. అలాగే కార్ల్ పియర్సన్ కొరిలేషన్ కోఎఫిషియంట్లో యూజింగ్ కోవేరియన్స్ అండ్ ఎస్డి మోడల్ ప్రిపేర్ అవ్వండి. యూజింగ్ గివెన్ వాల్యూస్ మెథడ్ ప్రిపేర్ అవ్వండి. ప్రాపర్టీస్ ఆఫ్ కార్ల్ పియర్సన్స్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ప్రిపేర్ అవ్వండి. ఈక్వేషన్ మోడల్, ఒక ఈక్వేషన్ ఇచ్చేసి దాని నుంచి కొరిలేషన్ కోఎఫిషియంట్ ఫైండ్ అవుట్ చేయమని అడిగితే ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఆ మోడల్ ప్రిపేర్ అవ్వండి. అలాగే చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్ ప్రాపర్టీని ప్రిపేర్ అవ్వండి. వీటితో పాటుగా స్కాటర్ డయాగ్రామ్ మెథడ్ ప్రిపేర్ అవ్వండి. ఇంతవరకు ప్రిపేర్ అయినా సరే మీరు కొరిలేషన్ చాప్టర్ నుంచి వచ్చే క్వశ్చన్స్ని ఈజీగా ఆన్సర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, రిగ్రెషన్. రిగ్రెషన్లో మనకు ఉన్నది 3 కాన్సెప్ట్స్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. రిగ్రెషన్ ఈక్వేషన్స్, వాటి ప్రాపర్టీస్, రిగ్రెషన్ కోఎఫిషియంట్స్, వాటి ప్రాపర్టీస్, కోఎఫిషియంట్ ఆఫ్ డిటర్మినేషన్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ నాన్ డిటర్మినేషన్. నెక్స్ట్, ర్యాండమ్ వేరియబుల్స్. ర్యాండమ్ వేరియబుల్స్లో మీరు మోస్ట్ ఇంపార్టెంట్గా కవర్ చేసుకోవాల్సిన సబ్ టాపిక్స్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్, మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్ అండ్ ప్రాపర్టీస్, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్. అండ్ లాస్ట్ వన్, థియరిటికల్ డిస్ట్రిబ్యూషన్స్లో మీరు మోస్ట్ ఇంపార్టెంట్గా ఫోకస్ చేసుకోవాల్సింది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, వాటి ప్రాపర్టీస్, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ప్రాపర్టీస్, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ప్రాపర్టీస్. And the last one, sampling.
శాంప్లింగ్లో మరి మోస్ట్ ఇంపార్టెంట్గా నేర్చుకోవాల్సింది అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ శాంప్లింగ్ మెథడ్స్ ఉన్నాయి, వాట్ డూ యూ మీన్ బై సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ అండ్ వాట్ డూ యూ మీన్ బై స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్, how to determine the sampling distribution and how to find out the standard error. ఈ టాపిక్స్ కనుక మనం ఫస్ట్ ప్రియారిటీ మీరు ఎప్పుడు కూడా హై వెయిటేజ్ చాప్టర్స్కి ఇచ్చి మీరు ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవ్వాలి. టైం మిగిలితే కనుక ఈ మోడరేట్ వెయిటేజ్ చాప్టర్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. Okay, hi students, welcome to day before exam strategy. Okay, so as all of you know, our logical reasoning is for 20 marks. Okay, and our target for this examination will be 18 marks. Okay, so in this video I am going to explain which chapters we need to prepare first and which models we prepare first. Okay, అంటే ఒక ఎగ్జామ్లో మన దాంట్లో ఫస్ట్ ఏ చాప్టర్స్ని ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి, దాని తర్వాత మోడల్స్లో ఫస్ట్ ఏది ప్రిపేర్ అవ్వాలి, సెకండ్ ఏది ప్రిపేర్ అవ్వాలి అనే ప్రయారిటీస్ చెప్తున్నాం. ఓకే, సో అసలు ఇంతకీ మనకు ఉన్నటువంటి చాప్టర్స్ నేమ్స్ ఏంటన్నా తెలుసు కదా. సిరీస్ అండ్ సెకండ్ చాప్టర్ ఆడ్ మెన్ అవుట్, థర్డ్ చాప్టర్ కోడింగ్ అండ్ డీకోడింగ్, ఫోర్త్ చాప్టర్ డైరెక్షన్స్ అండ్ బ్లడ్ రిలేషన్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, which steps I need to follow for the prepare sir? If you ask me this question, I will give you 3 steps. First, make sure your concept. That means please again revise your concept or theory, so our background of each and every chapter. So make it sure about it. Okay, and thereafter, so just prepare a fast track material. That means an introduction material and a fast track material we have given you as a introduction material for each chapter. So at least prepare that one 2 to 3 times before going to prepare the MCQs. And next, solve each problem if needed. So ఏ ప్రాబ్లం అన్నా నీకు డౌట్ ఉంది అనుకుంటే ప్రతి ప్రాబ్లం ఏదైతే డౌట్ ఉందో వాటిని క్లియర్గా కంప్లీట్గా నీట్గా సాల్వ్ చేసుకో. సాల్వ్ చేయడమే కాదు, దాని బిహైండ్ కాన్సెప్ట్ ఏంటి, దాని బిహైండ్ షార్ట్ కట్ ఏంటి, స్ట్రాటజీ ఏంటో లెర్న్ చేయి. నెక్స్ట్ వన్, చాప్టర్ వైజ్ ప్రియారిటీ ఏంటి. సో నేను మన చాప్టర్స్లో 5th చాప్టర్ అయినటువంటి బ్లడ్ రిలేషన్స్కి వీఆర్ గివెన్ యాజ్ ఎ ఫస్ట్ ప్రియారిటీ. అంటే అవుట్ ఆఫ్ 6 చాప్టర్స్ ఫస్ట్ ప్రిపేర్ బ్లడ్ రిలేషన్స్ వెరీ వెరీ వెల్. సార్ అగైన్ ఇన్ బ్లడ్ రిలేషన్ విచ్ మోడల్ ఐ నీడ్ టు ప్రిఫర్ ఫస్ట్ సార్? ఎస్, the pointing models. That means person pointing towards some X person, he is a brother of likewise models. Next, equation type model, and thereafter last but not least, comprehensive based అంటే paragraph based. సో వీటిని ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి. సో అంటే ఫస్ట్ కంప్లీట్ ద బ్లడ్ రిలేషన్స్ ప్రిపరేషన్ కంప్లీట్లీ బై స్టెప్ అండ్ డోంట్ గివ్ ఏ చాయిస్ ఫర్ ద రిమైనింగ్ మోడల్స్ ననా. So if I given any priority first, second and third for these 3 models means first solve by the first 3 models. అంటే ఈ ఫస్ట్ మోడల్స్ని ప్రిపేర్ అవ్వండి అని చెప్తున్నాము. అంటే మిగతావి చాయిస్ తీసుకోండి అని కాదు, వీటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. టేక్ మోర్ టైమ్ టు ప్రిపేర్ దీస్ మోడల్స్ అని అన్నాం. సో వీటికి కొంచెం ఎక్కువ టైం తీసుకొని ప్రిపేర్ అవ్వండి. సో రిమైనింగ్ వాటికి యూ కెన్ గో బై సో లెస్సర్ టైమ్ ఆర్ లీస్ట్ టైమ్. ఓకే, but not for choice. Second priority for the 6th chapter, seating arrangement. In seating arrangement, you can first give the priority for linear seating arrangement as well as ranking, and second priority for the circular seating arrangements, and third priority for the double lined seating arrangement. So actually why I have given third priority for double line, everybody knows that one. Why? Because it is a time taken process in examination. So try to skip these type of questions if you have lesser time or if you are unable to solve these type of questions. Next, give the third priority for the directions. It is the most important chapter. So and especially in directions, give the priority for clocks model and shadows, especially shadows. So these are the best questions in directions. So and these are the first priority, and second priority for the distance and direction, and third priority again like comprehensive.
Why? Because these are time taken questions, but don't take choice like blood relations, no, like sitting arrangement, double line I have told you, take a choice if don't you have a much time. But these comprehensive type, never take a choice. Why? Because these are very easy questions, but somewhat lengthy questions. But if you go for the process, it is very easy. So that's why give the preference like this. And next chapter, fourth chapter, and very important chapter, series. Okay, series means first model increasing order, second one decreasing order, third one decreasing order, fourth one point multiplication, and fifth one standard model. So these are all to be considered as a shortcuts for number series. So as we said, we have 5 shortcuts in number series. One is increasing order, one is decreasing order, increase, decrease, increasing, decreasing order, alternate or standard model. So by applying all these shortcuts, so be prepared all the number series completely. Thereafter, give the priority for the letters, and thereafter for the binary number system. So actually there are 4 questions only we have in our material, binary based. So give the priority to them also by the third priority. And fifth one, coding and decoding. So in coding and decoding we have 3 shortcuts. One is increasing decreasing order, one is a copy model, one is a rearrange model. By applying these shortcuts, you can complete the logic based coding and decoding. That means first 4 models we have all these 3 shortcuts. By these 3 shortcuts you can complete first 4 models, and thereafter you can go for the rearranging model and value based coding, especially the 5th model, values based coding decoding, and especially model 9 is very important. That means rearranging of the copy model. That means the codes are to be, we need to copy, but answers are reshuffled. Okay na? So manaki ila untayi kada, he is good means 1 2 3, okay, good and bad means 2 3 4, like symbols, ash and okay na, numbers, and some codings like TO2 KO ila codes ఉంటాయి కదా, వాటిని మనం మోడల్ 9 కింద రాసాం కదా. సో అవి వెరీ బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వన్, ఫైనల్ ప్రియారిటీ ఫర్ ఆడ్ మెన్ అవుట్, ఎస్పెషల్లీ ఇన్ ఆడ్ మెన్ అవుట్. మీరు నెంబర్ సిరీస్కి సంబంధించినవి ఆడ్ టైప్, వీ హ్యావ్ 2 షార్ట్కట్స్ నాన్న. వన్ ఈజ్ ఆడ్ మెన్ టైప్ ఆడ్ మెన్ అవుట్, one is series type odd men out. And again in series type we have 5 shortcuts like series order, increasing, decreasing, increase, decrease, and so on, like a series chapter. So ee 5 shortcuts ni alane odd men out lo especially priorities icham manam. So first priority for the cubes, squares, division, multiplication, addition, subtraction, prime, odd, even. So ee priorities ni follow avutu ee numbers types ni complete cheyandi. So thereafter you can go for letter as well as word. So if you have any choice, okay, no. So you don't have any choice in odd men out chapter. Prepare well each and every model, each and every chapter by the priority based, as I said in this video. Okay. Hope you all of you understand this video and it will help you in examination. Thank you very much.